అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలు మనం లక్ష్మీదేవిని చక్కగా పూజిస్తూ ఉంటాము. ఈ శ్రావణ శుక్రవారం, మంగళవారంలో కొన్ని పనులు మాత్రం మనం పొరపాటున కూడా చేయకూడదండి. ఆ తప్పులు కనుక చేసినట్లు అయితే లక్ష్మీదేవి కోపానికి మనం గురవుతాము. మన హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణ మాసం అనేది ఒకటండి. సాధారణంగా జూలై మరియు ఆగస్టు నెలలలో మనకి శ్రావణ మాసం అనేది వస్తుంది కదా. శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించటం వలన మనకి ఆయన కటాక్షం అనేది చాలా త్వరగా లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలో శివుణ్ణే కాదండి, లక్ష్మీదేవిని కూడా పూజిస్తే మనకి లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది తప్పకుండా లభిస్తాయి. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా అత్యంత ఇష్టమైన మాసమే ఈ శ్రావణ మాసము. అందుకోసం ఈ మాసంలోనే చాలామంది మహిళలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళి అయిన జంట ఈ మాసంలో మంగళవారం రోజు, శుక్రవారం రోజు మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు. ఈ మాసంలో మహిళలు అమ్మవారిని తమ శక్తి కొలది చక్కగా పూజించి ఆ తల్లి ఆశీస్సుల కోసం ప్రతి మహిళ కూడా తపన పడుతూ ఉంటుంది. వరాలనిచ్చే తల్లిగా మనం వరలక్ష్మీదేవిని భావిస్తూ ఉంటాము. వరలక్ష్మి రూపంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో కూడా కొలువు తీరుతారు. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు ఉండాలంటే మనం ఉదయాన్నే నిద్ర లేవాలండి. బారెడు పొద్దెక్కే వరకు మనం నిద్రపోతే మన ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలవదు. చక్కగా ఉదయాన్నే నిద్రలేచి వాకిళ్ళు శుభ్రం చేసుకొని, గడపని పూజించి, ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అనుకున్నవి నెరవేరుతాయని, అలానే మన జీవితంలో సంతోషం కూడా వెల్లి విరుస్తుందని మనం నమ్ముతూ ఉంటాము. అందుకే ఈ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఉదయాన్నే నిద్రలేచి గడప ముందు ఈ విధంగా చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకుంటారు. ఇక శుక్రవారం చాలామంది అనేక విషయాలని సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. శుక్రవారం అనేది అత్యంత శుభప్రదమైన రోజుగా కూడా భావిస్తాము. అలాంటిది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారము, శుక్రవారము మరింత పవర్ ఉంటుందని మనకి పండితులు కూడా తెలియజేస్తున్నారు. అందుకోసం మంగళవారం రోజు, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించేదానికి తప్పకుండా గడప ముందు ఈ విధంగా చక్కగా ముగ్గులు వేసుకొని అందులో చక్కగా ఈ విధంగా రంగులు వేసి పసుపు కుంకుమ కానీ పూలతో కానీ చక్కగా మనం ముగ్గుని అందంగా అలంకరించాలి. లక్ష్మీదేవి తెల్లవారుజామునే వీధుల్లో సంచరిస్తూ ఉంటారని మనకి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా గడప ముందు ఈ విధంగా మనకి వీలైతే ఆవు పేడతో అలకి బియ్యం పిండితో ముగ్గు వేసి మన గడపని చూడగానే లక్ష్మీ కళ వచ్చేలాగా మనం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మనము గడపని సిద్ధం చేసుకున్నట్లు అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తారని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి. ఎవరైతే బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోయి ఇంటి గడప అనేది అశుభ్రంగా ఉంచుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. అలానే లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురవుతారని పండితులు తెలియచేస్తున్నారు. అలానే సాయంత్రం సమయంలో కూడా నిద్రపోకూడదు. అలానే ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. విడిచిన వస్త్రాలను మళ్ళీ ధరించడం వలన మనకి దారిద్ర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి విడిచిన వస్త్రాలను ధరించకుండా చక్కగా ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించండి. అలానే చిరిగిన బట్టలు కూడా ధరించకూడదు. అలా చేసినా కూడా మన ఇంట్లోకి దరిద్ర లక్ష్మి ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజు, మంగళవారం రోజు ఇంట్లో మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడవకూడదు. అలా ఏడిస్తే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలానే మంగళ శుక్రవారాల్లో తప్పకుండా మనము గడప ముందు ఈ విధంగా రాగి చెంబుతో నీటిని పెట్టుకొని గడపని ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి. అలానే గడపకి రెండు వైపులా కూడా రాళ్ళ ఉప్పును పెట్టి అందులో ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో, ఒక బద్ద పసుపులో అద్ది గడప దగ్గర పెడితే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నరదిష్టి కానీ ప్రవేశించదు. అలానే మనము ఈ మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఈ విధంగా ఎర్రటి రెక్క మందారాలతో పూజించి చక్కగా కుబేర దీపాన్ని ఇలా వెలిగించినట్లు అయితే మనకి కుబేరుడు ఆశీస్సులు లభిస్తాయి. అలానే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయి. అలానే ఈ మంగళ శుక్రవారాల రోజుల్లో ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదని శాస్త్రం చెబుతుంది. ఇంటికి వచ్చిన వారిని దైవ స్వరూపంగా భావించి వారికి చక్కగా భోజనం పెట్టి పలహారాలను ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది. అలానే శుక్రవారం రోజు, మంగళవారం రోజు నోరు
లేని మూగ జీవాలను కొట్టకూడదు. నోరు లేని మూగ జీవాలకి కానీ నిరుపేదలకి కానీ మన వంతు సహాయం చేస్తే లక్ష్మీదేవి కృప మనకి ఖచ్చితంగా లభిస్తుంది. అలానే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గాజుల మాలని అలానే మంగళకరమైన వస్తువులతో లక్ష్మీదేవిని పూజించినట్లు అయితే తప్పకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పించి చక్కగా ఈ విధంగా నిండైన తాంబూలాన్ని లక్ష్మీదేవికి సమర్పించి చక్కగా పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి.